ఓం నమ శివాయ. నేను మీ సురేష్. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. నేను మీకు ఈ వీడియోలో శ్రీ స్వయంభూ సోమప్ప దేవాలయం గురించి తెలియజేపుతున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ విశిష్టత, పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో చాలా ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు మిస్ అవుతారు. ఈ ఆలయం జీ హొసల్లి అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామం ఆదోని పట్టణానికి 10 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఆదోని వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. ఈ గ్రామం ప్రకృతి ఒడిలో గ్రామీణ ప్రశాంతత మధ్య ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం. ఇక్కడ మనం స్వామివారి పాదాలను దర్శించవచ్చు. అలాగే వినాయకుని కూడా దర్శించుకోవచ్చు. కార్తీక మాసంలో పౌర్ణమి తిథి రోజున ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ రంధ్రంలో నూనె వేసి ఒత్తి వెలిగించి పైన ధ్వజస్తంభం మీద పెడతారు. రాత్రి పెడితే ఉదయం వరకు అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మనం గౌరీ గణేశ విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ మనం నాగదేవతలను కూడా దర్శించవచ్చు. ఈ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ స్వయంభూ సోమప్ప దేవాలయం భక్తుల విశ్వాసానికి, శైవ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వయంభూ అంటే మనుషుల చేత ప్రతిష్ఠించబడకుండా స్వయంగా వెలిసిన దైవ స్వరూపం అని భక్తులు విశ్వసించే పవిత్ర రూపం. అలాంటి స్వయంభూ దైవాన్ని దర్శించుకోవడం అంటే ఒక ఆలయాన్ని సందర్శించడం మాత్రమే కాదు, తరతరాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయాన్ని అనుభవించడం. ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది మానసదేవి. ఈమె ఉజ్జయినిలో ఉంటుంది. ఆ రూపం మళ్ళీ ఇక్కడే ప్రతిష్ఠించారు. ఈ రూపం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇక్కడ మనకి కనిపిస్తున్న రూపం ఆలయంలో ఉన్నటువంటి స్వయంభూ గణపతి రూపం. అక్కడ రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సోమ అంటే చంద్రుడు. శివుని జటాజూటంలో చంద్రుడు అలంకారంగా ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే చంద్రశేఖరుడు, సోమేశ్వరుడు, సోమనాథుడు వంటి అనేక పేర్లతో పరమశివుడిని భక్తులు స్మరిస్తారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న వేప చెట్టు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. దీని యొక్క కొమ్మలు చాలా పొడవుగా పెరిగితే కట్ చేశారు. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్న స్వామి ఆలయ పూజారి. ఈయన ఈ ఆలయం గురించి మాకు చాలా వివరించి చెప్పాడు. ఆలయ ప్రత్యేకతలు, ఆలయంలోని విశేషాలు ప్రతిదీ మాకు చాలా క్లుప్తంగా వివరించి చెప్పాడు. స్వయంభూ దైవం అనే నమ్మకం భారతీయ ఆలయ సంప్రదాయంలో ఎంతో పురాతనమైనది. మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహం కంటే దైవం స్వయంగా వెలిసిందనే విశ్వాసం భక్తులలో మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అందుకే స్వయంభూ క్షేత్రాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలను స్వామివారికి నివేదిస్తూ, స్వామి మా కుటుంబాన్ని కాపాడాలి, మాకు ఆరోగ్యం, సుఖశాంతులు ప్రసాదించాలి, మా జీవితంలో మంచి జరగాలి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. ఉదయం ఆలయంలో మంగళ వాతావరణం నెలకొంటుంది. గంటల శబ్దం, శివనామ స్మరణ, దీపారాధన, పుష్పాలంకరణ, అభిషేక జలధార ఇవన్నీ కలిసి ఆలయ ప్రాంగణాన్ని భక్తిమయంగా మారుస్తాయి. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది స్వయంభూ గణపతి. ఈయన ఇక్కడ శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి సమేతంగా వెలిశాడు. దంతాలు, నామలతో సహా ఇక్కడ ఆవిర్భవించాడు. గణపతి అంటే గణాలకు అధిపతి, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. అందుకే ఈయనకి తొలి పూజ. ముందుగా ఇక్కడ ఈ గణపతిని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు.
ఇక్కడ మనం ద్వారపాలకులను కూడా చూడవచ్చు. వైష్ణవ ఆలయాలలో అయితే జయ విజయులు ఉంటారు. శివాలయాలలో భృంగి మహాకాలుడు ఉంటారు. ఒకప్పుడు ఈ గర్భగుడిలో ఓం నమ శివాయ అనే మంత్రం వినిపిస్తూ ఉండేది. కాలక్రమంలో ఆలయ అభివృద్ధి సమయంలో ఆ శబ్దం అనేది కనుమరుగైంది. ప్రస్తుతం రోజుకు 2-3 సార్లే ఆ నామం వినిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రతిరోజు ఒక నాగుపాము వస్తూ ఉంటుంది. అది రాత్రి సమయాన్ని వచ్చి ఉదయానికల్లా వెళ్ళిపోతుంది. ఈ తంతు ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ ఈ శివలింగానికి సహజ రూపంలో నేత్రాలు ఉంటాయి. మనం అభిషేక సమయంలో దర్శించుకోవచ్చు. మనం ఆ నేత్రాలని దర్శించుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ వెళ్ళాలి. అప్పుడే మనం దర్శించుకోగలం. ఇక్కడ ఈ ఆలయంలో అగస్త్య మహర్షి తన తపశ్శక్తిని ధారపోశాడని ఇక్కడ స్థానిక విశ్వాసం. అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్న సమయంలో స్వామివారు ఒకసారి మహాగణపతి రూపంలోనూ, మరొకసారి లింగ రూపంలోనూ, ఇంకోసారి అష్టలక్ష్మి రూపంలోనూ దర్శనమిచ్చారట. అందుకనేసే స్వామివారికి ఇక్కడ లింగరూప కవచము మరియు అష్టలక్ష్మి కవచము ధరింపచేస్తారు. ఈ ఆలయంలో ఇదే ప్రత్యేకత. ఇక్కడ మనం నందీశ్వరుని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుతుంటారు. దసరా రోజున చండీ హోమం ఇటువంటి యజ్ఞాలు కూడా జరుపుతుంటారు. ఇదే యజ్ఞగుండం. ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రదేశంలోనే ఇదివరకు అమ్మవారు ఉండేవారు. కానీ అమ్మవారికి వామాచారం ఉంటుంది కాబట్టి అమ్మవారికి నూతనంగా ఆలయం నిర్మింపజేసి అక్కడ ప్రతిష్ఠింప చేశారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి అయ్యవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచారు. ఇదే అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారిని శ్రీ శాంతి స్వరూపిణి చౌడేశ్వరి దేవి అని పిలుస్తారు. ఈ ఆలయానికి చుట్టుపక్కల చెట్లు, పొలాలు, కొండలు చూడటానికి ఎంతో ఆనందంగానూ ఆహ్లాదంగానూ ఉంటుంది. పర్యాటక ప్రేమికులు ఇక్కడికి వస్తే చాలా అనుభూతి పొందుతారు. అంత అద్భుతంగానూ ఆధ్యాత్మికంగానూ ఉంటుంది. ఇక్కడ మనం ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఇక్కడ ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పర్వదినంలో ఈ క్షేత్రం చాలా కోలాహలంగా ఉంటుంది. భజనలు, భక్తి పాటలు, శివనామ స్మరణతో ఈ ఆలయం చాలా సందడిగా ఉంటుంది. ఆ రోజున భక్తులు ఉపవాసాలు ఉండి రాత్రివేళ జాగరణ చేసి శివనామ స్మరణ చేస్తారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిస్తారు. ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. ఇక్కడ మనకి చిన్నగా కనిపిస్తున్న అమ్మవారు స్వయంగా ఉద్భవించిన అమ్మవారు. పైన కనిపిస్తున్నది విగ్రహ ప్రతిష్ఠ. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని భక్తుల విశ్వాసం. అందుకని ముందుగా అమ్మవారిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళతారు. ఇక్కడ మనం అమ్మవారి పల్లకిని కూడా చూడవచ్చు. ఈ పల్లకిలో ఉన్న అమ్మవారిని ఊరేగిస్తారు. ఇక్కడ మనం అమ్మవారికి సంబంధించిన యజ్ఞశాల కూడా చూడవచ్చు. ఇక్కడే చండీ హోమం ఇటువంటి హోమాలన్నీ ఇక్కడ నిర్వహిస్తారు.
ఇక్కడ పిల్లలు సరదాగా ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మికంగాను మరియు పర్యాటకంగాను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఎవరైనా కుటుంబంతో వీకెండ్స్లో పిక్నిక్ వెళ్ళాలనుకుంటే ఈ ఆలయానికి వస్తే ఇక్కడ మనం స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే పిల్లలు సరదాగా పార్కులో ఆడుకోవచ్చు. మనకు ఆధ్యాత్మికంగాను ఉంటుంది, పిల్లలకు సరదాగాను ఉంటుంది. నాకు అవకాశం దొరికినప్పుడల్లా కుటుంబంతో సహా ఈ ఆలయానికి వెళ్తుంటాను. మాకు ఇక్కడ స్వామిని దర్శించుకున్నట్లు ఉంటుంది. అలాగే పిల్లలు సరదాగా ఆడుకుంటారు. ఈ ఆలయం మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. మన దేశం మొత్తం మీద ఉండే చెట్లు రకాలన్నీ కలిపి ఇక్కడ లభించాలనేసి ఇక్కడ స్వాముల ఆకాంక్ష. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మొక్కలను తెచ్చి ఇక్కడ నాటుతున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది తులసి వనం. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, అన్ని తులసి చెట్లు ఇక్కడ ఉండాలని వీళ్ళ యొక్క ఆకాంక్ష. ఇక్కడ నవగ్రహాల చెట్లు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన చెట్లు, అలాగే ఋషులు ఎంతమంది ఉన్నారో వారందరికీ సంబంధించిన చెట్లు ఇక్కడ పెంచాలనేసి వీరి యొక్క అభిలాష. ఈ ప్రాంతాన్ని ప్రకృతి వనంగా మార్చాలని వీళ్ళు సంకల్పించారు. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ స్వయంభూ సోమప్ప దేవాలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ విశిష్టత, పూర్తి సమాచారం మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఆలయ పూజారి ఫోన్ నెంబర్ పెడతాను. ఈ ఆలయంలో ఏమైనా రుద్రాభిషేకం చేయించాలన్నా, సత్యనారాయణ వ్రతం చేయించాలన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి. పూర్తి సమాచారం స్వామి మీకు చెప్తారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః.